వీరభద్రకాళిమత్ నమో నమః. పార్టీలకు అతీతంగా మనము వెంకటేశ్వర స్వామి భక్తులు రానాయన. తిరుపతిలో ఎంత అవమానాలు చేసినారు. ఒక నాస్తికుని తీసుకొని చైర్మన్ చేసిన, జగన్ గారు సెట్ వేసుకొని దేవుని పూజ చేసిన మీకు చలనం లేదు. దేవుడి కంటే మీకు మనుషులు ఎక్కువైనారు, నాయకులు ఎక్కువైనారు. ఇటువంటి వాళ్ళు క్షమించడం అవసరమా? నా తండ్రి వీరభోగ వసంతరాయలు ఒక్కొక్కటి కర్మ సిద్ధాంతం చూపిస్తాడు. అధర్మాన్ని పట్టుకుని నాశనం చేయని వాళ్ళు చూసినాం కదా. కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, వీళ్ళందరూ కౌరవులు సరిగ్గా ఎట్లా నాశనమైనారో మీరు కూడా అధర్మాన్ని పట్టుకుంటే నాశనం అయిపోతారు. తప్పదు. కర్మ ఈజ్ రిటర్న్. ఏమనుకుంటున్నారో మీరే అంతా ఏం మీ పదవుల కోసం, డబ్బు కోసం అశాశ్వతమైన అధర్మాన్ని అశాశ్వతమైన డబ్బుని పట్టుకుంటున్నారు. మీ కర్మలు ఆడపోయి శివునికి చెప్పుకోవాలా. శివుడు అన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు వీరభద్రుడు వచ్చినాడు కాబట్టి కర్మ సిద్ధాంతం నడుస్తుంది. కర్మ ఇస్ రిటర్న్ రా. మీరు తిరుపతి స్వామిలో లడ్డుని కల్తీ చేసి లేదంటారు, అసత్య ప్రచారం చేసుకుంటారు సోషల్ మీడియాలో. కల్తీ జరిగింది, దాంట్లో అన్ని రకాల పదార్థాలు కలిసేవే. తర్వాత ఆ పదార్థం మళ్ళీ పేరు చెప్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటామని డైరెక్ట్ చెప్పడం లేదు. అర్థం చేసుకోవాలా. మీరు దేవునితో ఆడుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఉకుండొచ్చేమో, కానీ వీరభద్ర ఉరుకుంది స్వామి నవరదీశ్వర్రా. కలియుగ రక్షకుడు ఇప్పుడు వీరభోగ వసంతరాయలు ఉరుకుంది స్వామి. వీరభద్ర యుగం ఇది. ఆయన యుగంలో ఇటువంటివి ఏముండవు. వెంటనే నారదీస్తాడు. వెంటనే కర్మేజ్ రిటర్న్ అప్డేట్ రా. మీకు వెంటనే పనిష్మెంట్ ఉంటాయి. ఇంకా రాజకీయాలు ఉండవు. ఈ రాజకీయాల నుంచి ఇంత భ్రష్ట పట్టిపోతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చినాక ఇంక వదులుతాడా మన ఆయన? మనుషులు చూసుకుని తీసిపెట్టి వ్యవస్థలో దూరి దేవుళ్ళకే ఆడుకుంటుండారు. వెంకటేశ్వర అంటే లెక్క లేదురా. వెంకటేశ్వర కలియుగ రక్షకుర్రా. మన కర్మ సొమ్ముని తీసుకొని విద్య, వైద్యము అన్నిట్లో నా సొమ్ముని పంచి మనకి పునీతులు చేస్తున్నారు. అటువంటి ఆయన దగ్గర శాంతిమూర్తి ఉన్నాడు. ఇప్పుడు శివుడి ఆట. ఇప్పుడు శివుడే వీరభోగోసం దొరికిందని సంవత్సరం ఋషికొండలు ఆశ్రమం చేసుకుని 5 రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు కనిపించుకుంటూ కొడుతున్నాడు. ఇంకా భౌతికంగా వచ్చి ఈ విశ్వగురుని, ఆ విశ్వగురు వస్తే అఖండ భారత్ విశ్వభారత్ అవుతుంది రా. ఈరోజు అమెరికా ఆటలు ఎందుకు ఇట్లా నారదీసినాడు? వీరభద్ర ఆట అది. మోడీతోనో ఎవరితో కాదు. ఎవరితో అవుతుంది రా? మోడీ ఎవరు? ఆయన ఒక మనిషి. ఆయన ఏం చేయగలడు? వ్యవస్థను చేతిలో తీసుకొని మన ఆయన పాలిస్తున్నాడు వీరభద్రుడు. ఆ వీరభద్రుడు ఉన్నాడు కాబట్టి అన్నీ ఇప్పుడు హిందువుల చైతన్యం కానీ అందరూ ప్రతి ఒక్కరూ ముందుకు పోతున్నారు. ఎట్లొచ్చింది విప్లవం ఇది? వీరభద్రుడు వచ్చినాడు కాబట్టి కరోనాతో మొదలుపెట్టినాడు ఇంట్రొడక్షన్ సీన్. ఇప్పుడు మొత్తం ముందుకుంటుంది మీకు ఆట. ఏమనుకుంటారు కదా, చూద్దాం. ముందుకుంటుంది, అర్థమవుతుంది. జై వీరభద్రకాళిమత్ నమో నమః. హరి ఓం.